హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్‌కార్ట్ అనేది ఒక డీటీసీ బ్రాండ్స్‌కి ఒక ఫ్రాంచైజ్ మోడల్‌ని తీసుకొచ్చింది. అయితే మీరు ఒక చిన్న బిజినెస్ చేసినా, ఒక పెద్ద బిజినెస్ చేసినా, ఏ బిజినెస్ చేసినా మీ ప్రొడక్ట్ అనేది ఇండియా మొత్తము సప్లై చేయాలి. అంటే డెలివరీ చేయాలనుకుంటే మీకు ఒక ప్రాపర్‌గా ఒక లాజిస్టిక్స్ నెట్వర్క్ అనేది ఉండాలి. లాజిస్టిక్ నెట్వర్క్ కోసము చాలా లాజిస్టిక్స్ ఉన్నాయండి. కాకపోతే మనకేంటంటే చాలా లాజిస్టిక్స్ ఉన్నాయి. షిప్ రాకెట్, బ్లూ డార్ట్, డి2డీసీ ఇలా చాలా ఉన్నాయి. సో, అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్ వచ్చేసి ఈ కార్ట్‌ని లాజిస్టిక్స్ నెట్వర్క్‌ని ఫ్రాంచైజ్ మోడల్‌లో తీసుకొచ్చింది. సో, దీనివల్ల మీకు ఏంటి ఉపయోగం అనంటే లో ఇన్వెస్ట్‌మెంట్, క్విక్ ప్రాఫిటబిలిటీ, ఫ్లెక్సిబుల్ బిజినెస్ అండ్ సపోర్ట్ అనేది ఉంటుందండి. సో, దీనివల్ల ఏంటంటే లో ఇన్వెస్ట్‌మెంట్‌లో మీరు నో డిపాజిట్, నో రాయల్టీ ఫీస్ సమ్ అదర్ బిజినెస్‌లో అయితే లో ఇన్వెస్ట్‌మెంట్ ఉన్నా గానీ రాయల్టీ ఫీస్ ఉండడమో, లేకపోతే కంపల్సరీ డిపాజిట్స్ అయితే చాలా మోడల్స్‌లో అయితే ఉన్నాయి. దీంట్లో ఏందంటే వీళ్ళు నో డిపాజిట్ అండ్ నో రాయల్ ఫీస్ అనేది ప్రెజెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ కార్ట్ ఫ్రాంచైజ్ మోడల్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మీరైతే పార్సెల్‌ని సేకరించడం కూడా ఒక ఛానల్ పార్ట్నర్ లాగా చెప్తున్నారు. అయితే ఈ ఛానల్ పార్ట్నర్‌లో సేకరించి సమ్‌టైమ్స్ డెలివరీ చేయడము, లేదు అనంటే ఇంకెలా ఉంటదంటే పార్సెల్ బుకింగ్ కౌంటర్ అనేది ఉంటుంది. సో, మీ దగ్గరికి వచ్చిన పార్సెల్‌ని ఎక్కడికైతే వాళ్ళు డెలివరీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ డెలివరీ అనేది బుకింగ్ అనేది ఆన్‌లైన్‌లో చేయాలి. సో, దానివల్ల మీకు బుకింగ్ చేశాక మీకు దగ్గరలో ఉన్న ఈ కార్ట్ హబ్‌కి పంపించడం లాంటివి చేయాలి. లేదు అంటే వాళ్ళన్నా వచ్చి సేకరిస్తారు. ఆర్ ఎల్స్ డెలివరీ హబ్ అనేది ఉంటుంది. డెలివరీ హబ్ ఉంటే ఏంటంటే మీరైతే నంబర్ ఆఫ్ ఆర్డర్‌ని సేకరించి దాంతో పాటుగా నంబర్ ఆఫ్ ఆర్డర్‌ని కూడా డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో, లేదు అనంటే మీకు లార్జ్ స్కేల్ ఆర్ వేర్ హౌస్ అనేది హబ్ పెట్టాలనుకున్నా గాని ఏంటంటే మీకు థౌసండ్స్ ఆఫ్ ఆర్డర్‌ని సేకరించాలి అండ్ డెలివరీ చేయాలి. దీనికి కావాల్సిన డెలివరీ ఏజెంట్స్‌ని కూడా మెయింటైన్ చేసే కేపబిలిటీ ఉండాలి. సో, ఈ మోడల్స్ అనేది ఇలా వర్క్ అవుతాయి. సో, ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో, క్విక్ ప్రాఫిటబిలిటీ రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్న బిజినెస్ అండి. అండ్ మీకు 30-35 పార్సెల్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఫ్రాంచైజ్ మోడల్‌లో పార్ట్నర్ అయ్యి మీరు డెలివరీ చేసే అవకాశం ఉంది. ఫ్లెక్సిబుల్ బిజినెస్ ఏంటంటే మీకు బుక్ సి2సి గాని, బి2సి గాని, బి2బి షిప్‌మెంట్ సర్వీసెస్‌ని మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో, రిసీవ్ అట్రాక్టివ్ రేట్స్ మీకేంటి మరి? అంటే సపోర్ట్ ఎలా ఉంటుంది ఫ్రాంచైజ్ మోడల్ నుండేనంటే అట్రాక్టివ్ రేట్స్ ఉంటాయి. ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్, ఫుల్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అలా. సో, మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈకార్ట్ లాజిస్టిక్స్ డాట్ ఇన్ మీకు ఈడ ఈ డీటెయిల్స్ ఏమేమో ఎంటర్ చేయాలి. సో, అంటే మీరేంటంటే నేమ్ గాని, కాంటాక్ట్ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, సిటీ, కంపెనీ నేమ్ అనేది ఆప్షనల్. మీ దగ్గర కంపెనీ నేమ్ ఉంటే ఎంటర్ చేయండి. లేదు అనంటే ఆప్షనల్‌గా వదిలేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. పిన్ కోడ్ అనేది ఆప్షనల్‌గా ఇచ్చారు. బట్ మీరేదైతే ప్లేస్‌లో మీరు ఏదైతే ఈ కార్ట్ లాజిస్టిక్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు త్వరగా వచ్చే స్కోప్ ఉంటుంది. సో, మీరు ఓన్‌గా లాజిస్టిక్స్ అనేది పెట్టాలనుకుంటున్నారా? అసలు లాజిస్టిక్స్‌కు మీరు కొత్తగా ఇంట్రొడ్యూస్ అవ్వాలనుకుంటున్నారా? అంటే ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? లేదంటే ఆల్రెడీ లాజిస్టిక్స్‌లో ఉండి సమ్ అదర్ వాళ్ళతోని షిప్‌మెంట్ ప్లేయర్‌గా ఉన్నారా అనేది కూడా చూడండి. సో, ఈ మోడల్స్‌కి మీకెంత ఖర్చవుతుంది అనేది మీకు డౌట్ ఉండొచ్చు. కాపోతే ఇందులో మనకి మినిమమ్ నుండి మాక్సిమం వరకు గూడా ఉందండి. సో, మీకు సూటబుల్ అయ్యే మోడల్‌ని గూడా మీరు చూజ్ జేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఏ మోడల్ సూటబుల్ అవుతుందో ఈ కార్ట్ ఫ్రాంచైజ్ మోడల్ వాళ్ళు మీకు ఇస్తారు. సో, ఏందంటే ఈ చిన్న మోడల్స్‌కి సుమారు 50,000 నుండి 2,00,000 కావచ్చు. లేదు మీరు వేర్ హౌస్ హబ్ క్రియేట్ చేసేస్తాము. అంటే పెద్దగా వేర్ హౌస్‌ని ఒక డెలివరీ ఏజెంట్స్‌తో పార్ట్నర్‌తో డెలివరీ ఏజెంట్స్‌ని కూడా రన్ చేసేంత కేపబిలిటీ మా దగ్గర ఉంది అన్నప్పుడు మీరు పెద్ద మోడల్స్ కూడా ఎళ్ళొచ్చు. దానికి సుమారుగా ఒక 10,00,000 నుండి 50,00,000 వరకు పెట్టుబడి అవసరం ఉండవచ్చు. సో, మరి ఈ పెట్టుబడి పెట్టడానికి అండ్ మీరు ఈ మోడల్స్ రన్ చేయడానికి మీరు కొంత స్థలం ఉంటే సరిపోతుందండి. చిన్న సెటప్ కోసం అయితే ఒక 200 నుండి 600 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. కానీ ఒక పెద్ద వేర్ హౌస్ హబ్ అనేది మీరు పెట్టాలనుకుంటే మాత్రము ఒక 1000 చదరపు అడుగుల స్థలం అనేది మినిమమ్ కావాల్సి ఉంటది. ఇంకా ఎక్కువ ఉన్నా గానీ బెటర్‌గా ఉంటది మీకు. అసలు మీకేంటి బెనిఫిట్? దేశవ్యాప్తంగా ఉన్న వేలాది పిన్ కోడ్‌లకి చాలా ఈజీగా డెలివరీ చేయొచ్చు. అంటే సొంత లాజిస్టిక్స్ నెట్వర్క్ అవసరం లేదు. ఆల్రెడీ ఈ కార్ట్‌కి ఇండియా మొత్తం చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. సో, ఆ నెట్వర్క్‌ని మీకు ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది ఒక ఫ్రాంచైజ్ మోడల్‌లో. సో, ఏందంటే ఏఐ ఆధారిత ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ రివర్స్ లాజిస్టిక్స్ కూడా చాలా వర్క్ అవుతుంది. సో, ఈ వేగవంతంగా మీరు చాలా ఫాస్ట్ డెలివరీ చేయొచ్చు. చిన్న వ్యాపారులు కూడా దేశవ్యాప్తంగా డెలివరీ పాసిబిలిటీ అవుతుంది. కొన్ని మోడల్స్‌లో అయితే పెద్ద రాయల్టీ ఫీజులు ఉండవు. కానీ అయితే సెక్యూరిటీ డిపాజిట్ అనేది వర్కింగ్ క్యాపిటల్ అనే అవసరం ఉంటది. సో, ఈ కట్ అనేది ఎందుకు ఇంత పెద్ద నెట్వర్క్ అని చెప్తున్నామంటే, ప్రస్తుతం ఈ కట్‌కి ఒక 300 పైగా లాజిస్టిక్స్ అవుట్‌లెట్‌లున్నాయి. అయితే ఇది 2026 చివరి నాటికి 1000కి పైగా ఫ్రాంచైజ్ కేంద్రాలను విస్తరించాలనేదే ఒక ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇగ మీరు డి2సి బ్రాండ్ గాని, ఎంఎస్ఎంఈ లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కార్ట్ ఫ్రాంచైజ్ ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు అధికారిక ఈ కార్ట్ వెబ్‌సైట్‌లో తాజా అర్హతలు, నిబంధనలు అండ్ పెట్టుబడి వివరాలు పరిశీలించిన తప్పనిసరిగా చెక్ చేసుకోండి. సో, ఇలాంటి బిజినెస్, స్టార్టప్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు ఇంకేమన్నా సందేహాలున్నా గాని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ కామెంట్స్‌కి రెస్పాండ్ అయితాను. అండ్ ఆల్సో థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.